వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి విద్యా దృక్పథాలకు సంబంధించిన క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్. ఇదైతే మోడల్ పేపర్ 3లో ఉన్న 10 క్వశ్చన్స్ అండి. చూద్దాం రండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్యవర్తలో ఈ క్రింది వానిలో ఏ ఏ ప్రదేశాల్లో విద్యాపీఠాలు విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడినాయి? ఏ ఏ ప్రదేశాల్లో విద్యాపీఠాలు విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడినాయి అంటే థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్ అండి. సో నలంద, తక్షశిల అండ్ కాశీ, అయోధ్య ఈ 4 ప్రదేశాల్లో కూడా ఈ విశ్వవిద్యాలయాలు అనేవి ప్రారంభించబడినవి. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత ప్రభుత్వం అంగవైకల్యం ఉన్న వారి కోసం జాతీయ ట్రస్ట్ చట్టం చేసిన సంవత్సరం. భారత ప్రభుత్వం అంగవైకల్యం ఉన్న వారి కోసం జాతీయ ట్రస్ట్ చట్టం చేసిన సంవత్సరం. ఇదైతే ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్ అండి, 1999. నెక్స్ట్ వన్ వచ్చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో జనాభా అధికంగా గల రాష్ట్రం ఏది? 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో జనాభా అధికంగా గల రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్ ఈజ్ ద ఆన్సర్ అండి. సో సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పిల్లలకు విద్యా హక్కు కల్పన ఏ సంవత్సరం నుండి కల్పించారు? 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పిల్లలకు విద్యా హక్కు కల్పన ఏ సంవత్సరం నుండి కల్పించారు? 2002 అండి. ఆన్సర్ వచ్చేసి 2002. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ విద్యా విధానం 2020 రూపొందించడానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన కస్తూరి రంగన్ గతంలో ఏ సంస్థకు చైర్మన్గా పనిచేశారు? భారతదేశంలో జాతీయ విద్యా విధానం 2020 రూపొందించడానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన కస్తూరి రంగన్ గతంలో ఏ సంస్థకు చైర్మన్గా పనిచేశారు? ఇస్రో అండి. ఆయన ఇస్రోకి చైర్మన్గా పనిచేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి నల్లబల్ల పథకం ఆపరేషన్ బ్లాక్ బోర్డును ఎప్పుడు ప్రవేశపెట్టారు? నల్లబల్ల పథకం ఆపరేషన్ బ్లాక్ బోర్డును ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1987. నెక్స్ట్ వన్ వచ్చేసి విలువల ఆపాదన క్రింది విధముగా జరుగుతుంది. విలువల ఆపాదన క్రింది విధంగా జరుగుతుంది. ఆచార వ్యవహారాలు, ఇష్టాయిష్టాలు, మూర్తిమత్వం ఈ 3 అంశాల మీద కూడా ఈ విలువల ఆపాదన అనేది జరుగుతుందండి. సో పైవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ RMSAకు సంబంధించిన సరైన అంశం ఏది? 8 నుండి 10 తరగతుల ఉన్నత విద్య ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి మరియు విస్తరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, 14 నుంచి 18 సంవత్సరాల బాలబాలికలకు నాణ్యమైన ఉన్నత పాఠశాల విద్యను అందుబాటులో ఉంచడం, పాఠ్య ప్రణాళిక సంస్కరణలు, కంప్యూటర్ సహాయక విద్య అందించడం. ఆన్సర్ వచ్చేసి ఏ అండి. సో A, B, C మరియు D మొత్తం 4 కూడా ఈ 4 కూడా సరైనవేనండి, అంశాలే. దీని అంశాలే మాధ్యమిక శిక్షా అభియాన్ అంశాలంట. ఒకసారి మళ్ళీ చూద్దాము. 8 నుండి 10 తరగతుల ఉన్నత విద్య ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి మరియు విస్తరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, 14 నుండి 18 సంవత్సరాల బాలబాలికలకు నాణ్యమైన ఉన్నత పాఠశాల విద్యను అందుబాటులో ఉంచడం, పాఠ్య ప్రణాళిక సంస్కరణలు, కంప్యూటర్ సహాయక విద్య అందించడం. ఈ 4 కూడా మాధ్యమిక శిక్షా అభియాన్కు సంబంధించిన అంశాలేనండి, సరైన అంశాలు. ఈ 4 కూడా మాధ్యమిక శిక్షా అభియాన్కు సంబంధించిన సరైన అంశాలు. ఈ 4 కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బడికొస్తా పథకం ప్రధాన లక్ష్యం అడిగాడండి. బడికొస్తా పథకం ప్రధాన లక్ష్యం పాఠశాల స్థాయిలో ముఖ్యంగా బాలికల్లో డ్రాపౌట్లను తగ్గించడం, రేపటి పోటీ ప్రపంచానికి బాలురకు దీటుగా బాలికలను సన్నద్ధం చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం. థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్ అండి. సో 1 మరియు 2 కూడా ఈ యొక్క పథకం యొక్క ప్రధాన లక్ష్యాలే. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి 3 నెలలకు పైబడి బడికి వెళ్ళుట మానివేసిన
10 సంవత్సరములకు పైబడిన బాలికలకు ఈ రకమైన పాఠశాలలు ఉద్దేశించబడినవి అంటండి. అదేంటంటే కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం, కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు. ఇక్కడతో మోడల్ పేపర్ 3 కూడా అయిపోయిందండి. సో ఈ మోడల్ పేపర్స్ అన్నీ కూడా 30 మోడల్ పేపర్స్ ఉన్నాయని చెప్పాను కదండి. 30 మోడల్ పేపర్స్లో కూడా ఒక్కొక్క మోడల్ పేపర్లో 10 క్వశ్చన్స్ వేసుకున్న 30 మోడల్ పేపర్స్ నుంచి 300 క్వశ్చన్స్ అండి. సో విద్యా దృక్పథాల టాపిక్కి సంబంధించి 300 క్వశ్చన్స్ మనం అయితే రివిజన్ చేయబోతున్నాం. సో 300 క్వశ్చన్స్లో పక్కా కూడా మనం 10 క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్ చేయగలుగుతామండి. సో నా ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.